వెల్కమ్ టు ది శిక్ష. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ టాపిక్ మెయిన్ హెడింగ్స్: నేర ప్రజాప్రతినిధులపై శాస్త్ర నిషేధం, 3 వారాల్లో మీ అభిప్రాయం చెప్పండి, కేంద్రము ఈసీకి సుప్రీం ఆదేశం. ఇవాళ మనం ఒక సుప్రీంకోర్టు చెప్పడమే కాదు, ఈ అంశాన్ని అనేక కమిషన్స్ కూడా చెప్పాయి. ఈసీ కూడా అనేక సందర్భాల్లో ప్రస్తావించింది. అనేక ఎన్జిఓస్ ఈ విషయాన్ని ప్రస్తావించాయి. ఇవాళ అనేక నిజంగా ప్రజాస్వామిక సంఘాలు, పార్టీలు, రాజకీయ పార్టీలు అన్నీ కూడా నేరమయ రాజకీయాలకు దూరం కావాల్సిందే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిందే. గూండాలు, రౌడీలు, ల్యాండ్ గ్రాబర్స్, రేపిస్టులు అంతా కూడా రాజకీయాలకు పనికిరారని చెప్పేసి అనేక సందర్భాల్లో ఈవెన్ లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా తన రిపోర్ట్లో సబ్మిట్ చేయడం జరిగింది. సో ఇన్ని చేసినా సరే 78 సంవత్సరాలుగా ఈ నేరమయ రాజకీయాలకే ఇంకా ఎందుకు ఇవాళ రాజకీయ పార్టీలు తొలగుతున్నాయి? ఎందుకు నేరస్తులకే ప్రజలు ఓట్లేస్తున్నారు? ఎందుకు నేరస్తులనే ఇవాళ నాయకత్వంగా ఎన్నుకుంటున్నది? ఈ అంశాలన్నింటినీ మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. దానికి పరిశీలించే ముందు మీరు ఈ ఛానల్ ప్రజా ఛానల్, ప్రజల కోసం ఏర్పడ్డ ఛానల్ కాబట్టి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో దక్షిణాది ఉద్యమానికి ఆర్థికంగా కూడా సహకరించండి. ఇది వాళ్ళ నేరమయ రాజకీయాలు కొత్త కాదు. ఇలా సుప్రీంకోర్టు ఇది ఒక ఈ తీర్పే కాదు, ఇలా అనేక తీర్పులు, అనేక సందర్భాలు, అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ప్రస్తావించింది. అనేక హైకోర్టులలో కేసులు ఇవాళ ఈ అంశాన్ని ప్రస్తావించాయి. అనేక ఈవెన్ జిల్లా కోర్టులలో కూడా ఈ అంశాలను ప్రస్తావించారు. మరి అయినా కూడా ఎందుకు నేరమయ రాజకీయాలను ఇంకా ప్రజాస్వామ్యం అనుమతిస్తున్నది? నేరమయ రాజకీయాలని రాజకీయ పార్టీలు అనుమతిస్తున్నాయి. నేరమయ రాజకీయాలను ఇంకా ఎందుకు ఈసీ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంకా అనుమతిస్తున్నది? కారణం ఏంటి అంటే అధికార పార్టీకి అధికారము ప్రతిపక్ష పార్టీలకి చిత్తశుద్ధి లేకపోవడం. నేరస్తులని వాళ్ళు టికెట్లు ఇవ్వకుండా ఉంటే ఏ రాజకీయ పార్టీలో కూడా నేరస్తులకు అవకాశం లేకుండా ఉంటుంది. కానీ 100 కోట్లు పెడతావా, 1000 కోట్లు పెడతావా, 500 కోట్లు పెడతావా, నీకు ముఖ్యమంత్రి పదవి కావాలంటే 1000 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, 2000 కోట్లు ఖర్చు పెట్టుకోవాలంటే ఏడికే తీసుకురావాలి డబ్బులన్నీ? నువ్వు ఒక ఎమ్మెల్యే ఎలక్షన్కు 50 కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి డబ్బులు? ఏ రకమైన అక్రమాలు చేస్తే తప్ప 1000 కోట్ల రూపాయల డబ్బులు ఎడికి వస్తాయి? ఇవాళ ఒక నిజాయితీ గల వ్యక్తి, లేదంటే ప్రజాసేవకి అంకితమైన వ్యక్తి, లేదంటే మంచి ప్రొఫెసర్, మంచి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాడు ఒకవేళ పోటీ చేస్తాను. నేనే పోటీ చేసిన వరంగల్ బై ఎలక్షన్లో. ఒక ఉన్నతమైన ప్రొఫెసర్ స్థాయి, ఉన్నతమైన ఉద్యోగము, ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నత విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకునిగా అంటే గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడము, అలాగే పరిశోధన పత్రాలు సమర్పించడం అనేక చేసినప్పటికీ కూడా ఇవాళ నన్ను చిత్తుగా ఓడగొట్టి 10th ఫెయిల్ గారిని గెలిపించిన పరిస్థితి. ఇవాళ దొరలు లెమ్మంటే లేచి కూర్చోమంటే కూర్చునే వాడిని గెలిపించిన పరిస్థితి. అట్లాగే గౌండాలు వందల మర్డర్ కేసులు చేసినోడు కూడా ఎంపీలు అయిన పరిస్థితి, కేంద్ర మంత్రులైన పరిస్థితి. ఇవాళ పెద్ద రౌడీలు, నేరస్తులు, అత్యాచారాలు చేసేటోళ్ళు, మహిళల్ని రేపులు చేసేటోళ్ళు, నరహంతకులు, మొత్తం దేశ సంపదను, రాష్ట్ర సంపదను దోపిడీ చేసేవాళ్ళు, లక్షల కోట్లు అవినీతి చేసి కుంభకోణాలు చేసిన వాడే ఇవాళ రాజకీయాలకు అర్హుడనే పరిస్థితి. కానీ ఉన్నతమైన వాడు, నీతిమంతుడు, ఉన్నత విద్యావంతుడు, ఉన్నత విలువలు కలిగిన వాడెవరు కూడా ఇలా రాజకీయాలకు పనికిరారనే విషయం అనేక సందర్భాలు, అనేక ఎన్నికలు నిరూపించబడ్డది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా, మొన్నటి ఎన్నికల్లో కూడా నిరూపించబడ్డది. ఇవన్నీ కొత్త ఏం కాదు ఈ భారతదేశ ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో. మరి అట్లాంటి పరిస్థితులలో సుప్రీంకోర్టు ఎన్ని సన్నాయిలోకి నొక్కినా, మరి ఏం చేసినా, పార్లమెంటరీ చట్టం చేసే వరకు అది అమలయ్యే పరిస్థితి లేదు. ఈవెన్ పార్లమెంటరీ చట్టం స్ట్రింజెంట్ లాస్ వచ్చే వరకు అది ఖచ్చితంగా అది అమలయ్యే పరిస్థితి మనకు కనబడతలేదు. ఇప్పటికీ కూడా 42% మంది సిట్టింగ్ సభ్యులపై కేసులు ఉండడం అంటే చూడండి, ఇవాళ క్రిమినల్ కేసులో దోషులుగా తేలిన వారు పార్లమెంట్కి ఎలా వస్తారు అని చెప్పేసి ప్రశ్నించింది. 42% మంది సిట్టింగ్ సభ్యులపై పెండింగ్ కేసులు ఉన్నాయి. అట్లాగే కేవలం 6 ఏళ్ళు మాత్రమే వారికి అనర్హత వేస్తే సరిపోతుందా? వారిని శాస్త్రంగా రాజకీయాలకు దూరం చేయొద్దా? చట్టాలు చేసే వాళ్ళే పవిత్రంగా ఉండకపోతే దోషులే, దొంగలే, నేరస్తులే రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉంటే కరెక్టేనా?
ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 8కి ఇది రాజ్యాంగ భద్రత ఉన్నట్టేనా అని చెప్పేసి ఇవాళ అనేక ప్రశ్నలని ఇవాళ రాజకీయ పార్టీలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు కూడా సంధించిన పరిస్థితి. కాబట్టి మరి దీన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ సూచన ఏదైతే ఉందో అది ఏ మేరకు రాజకీయ పార్టీలు అనుసరిస్తాయి అని చెప్పేసి మనం చూసుకుంటే, శిక్ష పడిన వారిని పార్టీ పదవిలో ఉండరాదని చెప్తే వాళ్ళు తమ భార్యల ద్వారానో మరెవరి ద్వారానో రిమోట్ కంట్రోల్ పార్టీని నడిపిస్తారు. అందువల్ల అన్ని రకాల పరిస్థితులను ఊహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మేము తీసుకునే నిర్ణయం లోపభీష్టంగా ఉండరాదు. దానివల్ల తీర్పు ఎలాంటి ప్రభావం చూపకపోగా వ్యవస్థపై మరింతగా విశ్వాసం కోల్పోతామని చెప్పేసి ఇవాళ సుప్రీంకోర్టు భావిస్తుంది. నిజంగానే ఇవాళ అనారోడు అయితే కొంతకాలం భార్యను తీసుకొస్తున్నాడు, లేదంటే కొడుకుని తీసుకొస్తున్నాడు, బిడ్డను తీసుకొస్తున్నాడు. అసలు ఆ కుటుంబాన్ని ఇవాళ ఒకరి కుటుంబంలో తప్పు చేస్తే మిగతా వాళ్ళు కూడా ఇవాళ అనర్హులుగా ప్రకటించే పరిస్థితి దాకా పోతే తప్ప అది ఇవాళ మనకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోలేదు. ఈ ఎన్నికల వ్యవస్థను పరీక్షమే నిజంగా ప్రజల చేత ప్రజల కొరకు రాసుకోబడ్డ భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇవాళ దొంగల చేత, అగ్రవర్ణాల చేత, దోపిడీదారుల చేత, దోపిడీ కులాల చేత, సంపన్న వర్గాల చేత, ఇవాళ రౌడీల చేత, గుండెల చేత, ఇవాళ మతవాదుల చేత, కులవాదుల చేత, ఇవాళ అనేక రకాల ఇవాళ దుర్మార్గమైన రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యక్తుల చేత, ఈ రాజ్యాంగానికి విలువలేని వ్యక్తులు, తరగని వ్యక్తులు, దాని గురించి తెలియని వ్యక్తులకి, ఇలా ప్రియాంబుల్ అంటే తెలియని వ్యక్తులకి వాళ్ళ పార్లమెంట్ మెంబర్లు, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, పార్టీ అధ్యక్షులుగా ఈ ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధంగా ఇవాళ వాళ్ళందరినీ కూడా వాళ్ళ నాయకులను చేస్తే మన పరిస్థితి ఏంటి? వాళ్ళ రేపిస్టులే నాయకులైతే, ఇవాళ నరహంతకుడే నాయకుడైతే, ఇవాళ లుచ్చాలే నాయకులైతే, దొంగలే నాయకులైతే, వ్యభిచారులే నాయకులైతే, ఇవాళ ద్రోహులే నాయకులైతే మరి ఎట్లా ఉంటుంది ఈ ప్రజాస్వామ్య భారతదేశం? ఏ రకంగా ఈ ప్రజాస్వామ్యం ముందుకు వెళ్తుంది? ఏ రకంగా మనం ఈ చట్టాలను పరిరక్షిస్తాం? ఏ రకంగా ప్రజల ప్రాథమిక హక్కులను రక్షిస్తాం? ఏ రకంగా ఈ సమాజాన్ని మనమే దొంగలమైతే సమాజాన్ని ఎలా మార్చగలుగుతాం? మనమే ద్రోహులమైతే ఈ సమాజాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాం? కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఇవాళ అమలు చేయాల్సిన పాలకుడు నేరస్తుడైతే ఈ రాజ్యాంగం తప్పవుతుందా, నేరస్తుడు తప్పవుతుందా? ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన ధర్మాసనం తీర్పు ఏదైతే ఉందో ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. మీ అభిప్రాయాలు తెలపాల్సిందే. ఏవైతే ఈ మద్దతు ఉత్తర్వులు ఏదైతే నేరాలకు పాల్పడిన శిక్ష పడిన రాజకీయ నేతలు చట్టసభలో పోటీ చేయకుండా శాస్త్రంగా నిషేధం విధించడంపై 3 వారాలుగా అభిప్రాయాన్ని తెలపాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. రాజకీయాలు నిరమయం కావడం తీవ్రమైన అంశమైన ఆందోళన వెలిబుచ్చింది. చట్టసభల ప్రతినిధులపై కేసులు వేగవంతం చేయాలని, శిక్ష పడిన వారు శాస్త్రంగా వేటు వేయాలని కోరుతూ ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 8, 9 సెక్షన్ల రాజ్యాంగ భద్రతను సవాలు చేస్తూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ 2000 పదాలు దాఖలు చేసిన ప్రజా ప్రయోజనం సోమవారాన్ని సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ధర్మాసనం దీనిపై విచారణ జరిపింది. ఏదైనా క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన వారు అసలు చట్టసభలకు ఎలా తిరిగి వస్తారని విచారణ సందర్భంగా ప్రశ్నించింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడినట్టు తేలితే ప్రభుత్వానికి అదే అవిధేయుడిగా ఉన్నట్టు తేలిన ఆ వ్యక్తిని సర్వీస్ నుండి కొనసాగించడానికి అనర్హుడని భావిస్తారని, కానీ అదే వ్యక్తి మంత్రిగా కొనసాగవచ్చా అని ఆశ్చర్యం వెలువచ్చింది. నేర చరిత్ర ఉన్న ఎంపీలను, ఎమ్మెల్యేలను శాస్త్రంగా చట్టసభలో ప్రవేశించకుండా వేటు వేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం భావించింది. కాబట్టి ఇవాళ మన భారత సమాజం ఇవాళ నూతన రాజకీయాల వైపు, నూతన విధానాల వైపు, నూతన నవభారత నిర్మాణం వైపు పోవాలంటే అవినీతి రహిత, నేరమయ రహిత, అక్రమ రహిత ఇవాళ రాజకీయాలని ఇవాళ మనం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. నవభారత నిర్మాణానికి బాటలు వేయడానికి సుప్రీంకోర్టు ఈ రకమైన తీర్పులను మనం చూస్తున్నాం. సో అది మీ వాళ్ళ స్పష్టంగా నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి, అలాగే ప్రతిపక్షాలకు కూడా చిత్తశుద్ధి ఉంటే దీన్ని సమర్థించాలి. అధికార పార్టీకి చిత్తశుద్ధి ఉంటే దీన్ని సమర్థించాలి. ఈసీ కూడా ఈ రకంగా ఏదైతే తన అభిప్రాయాన్ని కరాఖండిగా వెలుగుచ్చి ఇట్లాంటి నేరస్తులకు ఈ దేవాలయం, పవిత్ర దేవాలయం అనే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో
పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అది పార్లమెంట్ అయినా, అది లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, ఇవాళ గ్రామ పంచాయతీ నుండి మొదలుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లోకసభ వరకు అన్ని సభలకు వర్తించే విధంగా ఈ సుప్రీం తీర్పు ఒక నాంది పలకాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రజలు కూడా ఆలోచించి, ప్రజలు కూడా అట్లాంటి వ్యక్తులనే ఎన్నుకునే దిశగా రాజకీయాలను, నేరమయ రాజకీయాలను ఇలా ప్రజాస్వామీకరించే విధంగా, నేరమయ రాజకీయాలను ఇవాళ అది ఒక రకంగా ఆ అపవిత్రమైన రాజకీయాలను పవిత్రం చేసే విధంగా ఈ తీర్పు పనికొస్తుంది. ఆ దిశగా భారతదేశ రాజకీయాలు పయనించే రోజులు దగ్గరలో ఉండాలని ఆశిస్తూ D6 అలాంటి రాజకీయాలనే కోరుకుంటుంది. DJAC కూడా అలాంటి రాజకీయాలను కోరుకుంటుంది. తప్పకుండా నవభారత నిర్మాణానికి ఇది పునాది పడుతుందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పును మనం స్వాగతిద్దాం. జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై జై భారత రాజ్యాంగం.